నిజంగా అసలు మామూలుగా లేదండి, కుమ్మవతలు వేశారు అంతే. పర్ఫార్మర్ మమ్ముటిగారు మామూలు పర్ఫార్మర్ కాదు. కెరీర్ స్టార్టింగ్లో నెగటివ్ రోల్స్ చేసినోళ్ళు ఉన్నారు, చేస్తారు కూడా. బట్ వన్ స్టార్డమ్ వచ్చాకండ్ ఈ ఏజ్లో విలన్ రోల్ అంతకంటే ఎక్కువైనా సీరియల్ కిల్లర్ రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మేబీ అందుకే అనుకుంటా ఫిలిం మేకర్స్ ఆయన ఒప్పుకున్నారనే సంతోషంలోనో లేక సెట్స్లో ఆ కిల్లర్ లాగా చేస్తున్న యాక్టింగ్ని మాత్రమే చూసో స్క్రిప్ట్ రాసుకోవాలని మర్చిపోయారేమో. మరి మమ్ముట్టిగారిని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. ఆయన యాక్టింగ్ అయితే తోపు అంతే. బట్ సినిమా అయితే తుస్సు ఏం లేదు, అక్కడ నచ్చలేదు. ఈ క్రైమ్ థ్రిల్లర్ నాకు ఇది హూ డెన్ ఇట్ కాదు, హౌ డెన్ ఇట్ కాదు, వైన్ ఇట్ కాదు, వేర్ డెన్ ఇట్ కాదు, క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ టైప్. కానీ ఎక్కడ క్యాచ్ చేసేలోపే ఇక్కడ కోమాలోకి పోతారు. అసలు నేను నిన్నే స్టార్ట్ చేశా కానీ ఈరోజు పట్టింది అవ్వడానికి ఏమైందంటే, స్టార్టింగ్ బాగుంది మమ్ముట్టిగారు, ఇంట్రో అయ్యాక పోలీస్ క్యారెక్టర్ ఆగానే డెడ్ స్లీప్లోకి పోయింది. ఇదే రిపీట్ సినిమా అంతా. మమ్ముట్టిగారు యాక్టింగ్ ఉన్నప్పుడు చూసి ఎలా చేసింది, జస్ట్ యాక్టింగ్ అంతే. మళ్ళీ క్యారెక్టరైజేషన్ తొక్కాదోలు ఇవేం లేవు అక్కడ. ఇక మిగతా ఇన్వెస్టిగేషన్ సంగతికి వస్తే దండం పెట్టేయొచ్చు. మినిమం కూడా థ్రిల్ లేదక్కడ. ప్లాట్ ఏంటంటే ఆంటీలు మిస్ అవుతూ ఉంటారు. లెటర్ పెట్టి ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్లే ఎక్కువ. కొంతమంది ఇక్కడ నుంచి వేరే స్టేట్స్ అన్న నోన్ బాడీ కింద చనిపోతారు. మరికొందరు కంప్లీట్లీ మిస్సింగ్. 2015లో ఒక మిస్సింగ్ కేస్ నుంచి స్టార్ట్ అయిద్ది ఇది. 2005 అప్పటిదాకా లింక్ అయ్యి ప్రెజెంట్కి ఎలా అయింది అనేది మీరు చూస్తారు. బేసిక్గా ఇక్కడ ఏమైందంటే స్క్రిప్ట్ చాలా పూర్గా ఉందనొచ్చు. లాగ్ సంగతి పక్కన పెడదాం ఒకసారి, తర్వాత దాని గురించి వద్దాంగాని ఆ క్రైమ్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ చాలా బోరింగ్గా ఉన్నాయి. అసలు ఎగ్జైట్ చెయ్యదు. అదేంటో మరి. ఓల్డ్ ఏజ్ పర్సన్ 1 వీక్ వెనుక తిరిగాడంట. ఆంటీలు ఫ్లాట్ అంట. సరే, ఆరితేరిన వ్యక్తి అనుకుందాం. మూవీ డైరెక్టర్ అని చెప్పి ఆర్మీ పర్సన్కి కాల్ చేస్తే ఎలా చేస్తారో మొత్తం చెప్పేస్తాడంట. అబ్బచ్చా, ఒక పౌడర్ అన్నారు, దానికి లైసెన్స్ అన్నారు. సరే, బటిది ఏంటండి మరి? టీవీలో చూశారు, ఫోన్ చేశాడు, చెప్పేశాడు, యూస్ చేశాడు, ఇంకెందుకు అన్న నోన్ వైరస్ కనిపెట్టేశాడు, ఇంజెక్షన్ చేశాడు అని చెప్పేయాల్సింది. లేకపోతే ఆ ఇన్వెస్టిగేషన్ ఏంటండి? ఎంగేజ్ చేయదనేది పక్కన పెడితే మామూలు మొక్కలు ఉండవు. ఆంటీలంతా గాలిలో వానిష్ అయిపోలేదు కదా. బాడీస్ దొరుకుతున్నాయి, బట్ వేరే ప్లేసెస్లో, పక్క స్టేట్స్లో. ఒకసారి అంటే వదిలేసుకోవచ్చు, బట్ కంటిన్యూస్గా జరుగుతుంటే ఫ్యూచర్లో ఒకళ్ళు వస్తారు, ఆయన చూసుకుంటారులే అని వదిలేస్తారంట. అసలు ఇన్వెస్టిగేషన్ చేసినట్లుగే లేదు. పర్ఫార్మెన్సెస్ వైస్ ఎన్నిసార్లైనా మెచ్చుకోవచ్చు. సీరియల్ కిల్లర్ రోల్లో మామూలుగా చేయలేదు మమ్మూర్తిగారు. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ లుక్స్ కానీ ఇవన్నీ సూపర్ అసలు. వినాయక అన్న అయితే ఓకే. బీజిఎం కూడా ఈ సినిమాలో బాగుంది. యాక్టింగ్ కి తోడు. ఫైనల్లీ నా వరకైతే బోరింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మీ ఇష్టమిక. మూవీ అయితే సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ బానే ఉంది. సినిమా మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్యూ. జై హింద్.